హాయ్ హలో నమస్తే, నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అయ్యి పర్వాలేదు, బాగానే ఉన్నాను. ఏంటి స్టార్టింగ్లోనే ఫుడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, యాక్చువల్గా మా నాన్నగారు చనిపోయి ఇయర్కి 3rd ఇయర్ వచ్చిందనమాట. 3వ సంవత్సరం వస్తే మేము ఫస్ట్ సంవత్సరం అయితే చేయలేదండి. నేను ప్రెగ్నెంట్ ఉన్నానని చెప్పి భోజనాలు అవి పెట్టకూడదు అన్నారని పెట్టలేదన్నమాట. లాస్ట్ ఇయర్ పెడదామనుకుంటే మా బాబుగాడు పుట్టాడు, సో అందుకని చెప్పి పెట్టలేదు. ఇప్పుడు ఈ ఇయర్ అయితే కుదిరింది. మా డాడీ 2022 ఆ టైంలో చనిపోయారు అనమాట. జనవరి 17 ముక్కనుమ రోజు చనిపోయారు. యాక్చువల్గా అయితే 15 పెడదాం అనుకున్నాము, కానీ అవ్వలేదండి. కొంతమంది పెట్టవచ్చని, కొంతమంది పెట్టకూడదు అన్నట్టుగా అనేసి అంటే లాస్ట్కి ఇంకా 16th అయితే పెట్టాము ముక్కనుమ రోజు. తర్వాత ఏమైందంటే ఫుడ్ చాలా బాగుందండి. నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఫుడ్ తిన్న వాళ్ళందరూ కూడా బాగా చెప్పారనమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉందనమాట. ఎక్కడ క్యాటరింగ్ ఇచ్చామంటే గోకవరం కొత్తపల్లి ఉంది కదా, అక్కడ రవితేజ బిర్యానీ పాయింట్లో అయితే మేము ఆర్డర్ ఇచ్చాము. ప్లేట్ అయితే 150 రూపీస్ పడిందండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఐటమ్స్ వచ్చి చికెన్ బిర్యానీ, పులిహోర, రైస్, గులాబ్ జాము, ఫిష్, గారి, పప్పు టమాటా, వంకాయ, చికెన్ సెమీ గ్రేవీ, పాపడ్స్, స్వీట్ వచ్చి గులాబ్ జామ్ ఇచ్చారు, పెరుగు. ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మా ఆయన వాటర్ అయితే వేస్తున్నారు. ఎవరో హెల్ప్ అయితే చేయలేదనమాట, మా పని మేమే చేసుకున్నాం. దట్ ఇంకా 70 మెంబర్సే కదా అన్నట్టు ఇంకా పని కూడా అంత ఎక్కువేం లేదండి. ఉన్నా మా అమ్మాయి చేసేసుకుంటుందిలేండి, ఎవరికి చెప్పకుండానే. చెప్పిన వాళ్ళు అయితే ఎవరు రాలేదు, కానీ ఇంకొచ్చిన వాళ్ళని సరిపెట్టుకొని అన్నట్టుగా అలా చేసేసుకున్నాం అనమాట. మా అమ్మ అయితే పాపం 2-3 టైమ్స్ అలా ఎయిట్ చేసుకుంటూనే ఉంది. భోజనాలు జరుగుతున్నాయి, కానీ ఫుడ్ అయితే మాత్రం ఫైనల్గా చాలా బాగుంది. భోజనాలు కూడా బాగానే పెట్టారనమాట మా తమ్ముడు. ఇంకా ఆ రోజు నైట్ నాకైతే హెల్త్ బాగోలేదండి. ఎంత హెల్త్ బాగోలేదంటే చాలా నీరసం అయిపోయాను. లిటర్లీ వామిటింగ్స్ ఒక 15 టైమ్స్ అలా అనమాట. దట్టు మోషన్స్ అలా అయిపోయి నేను చాలా సిక్ అయిపోయాను. హాస్పిటల్లో చూపించుకుంటే బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు కూడా చేసేసారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫేస్ కూడా ఉబ్బిపోయింది చలికి. ఇంకా అసలు యాక్చువల్గా అయితే మేము ఫ్రైడేనే వచ్చేయాలి, లక్ష్మీవారం భోజనాలు పెట్టారు. కానీ ఇంకా ఇలా హెల్త్ ఒకటి బాగోలేదు, ఇంకా ఫ్రైడే కూడా వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా మేము సాటర్డే మార్నింగ్ బయలుదేరిపోయాము. మరీ ఎండ రాకుండా వచ్చేస్తే బాబుగడికి బాగోదు కదా అన్నట్టు కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా టిఫిన్ టీలు ఏమీ తాగకుండా వచ్చేసామండి. అక్క వాళ్ళు అయితే మార్నింగే వెళ్ళిపోయారు అనమాట, డ్యూటీకి వెళ్దాం అన్నట్టు. వాళ్ళతో వెళ్దామంటే బాబుగారితో అవ్వదు కదా అనేసి మా ఆయన నేను కొంచెం లేట్గా అయితే బయలుదేరాము. అమ్మ బాబు అండి, మా ఓడైతే అస్సలు చలికి ఎలా అంటే అయిపోయాడు. నేను మా తమ్ముడు కొంచెం పకడ్బందీగా మా ఓడు స్వెటర్స్ ట్యాబ్లు పెట్టుకున్నాం, కానీ మా ఆయన అయితే పాపం ఏం పెట్టుకోలేదండి. మరి వచ్చి పడుకుందాం అనుకున్నారు ఏంటో, మొండోడండి బాబు. ఏమొచ్చినా కూడా అంత బేగా ఇదవరనమాట. ఇంకా పడుకుందాం అనే టైప్ అయితే మా ఆయనకి అయితే ఉండదు. చూసారా ఇంకా ఎంత మంచి ఉందా మేము వచ్చే టైంకే. ఇంకా అప్పటికి కూడా ఇంకా రావాలని అనిపించలేదు నాకైతే, నీరసంగా అలాగా. కానీ ఇంకొచ్చేయాలి కదండి, ఇంకా మన ఇల్లంటూ మనకు ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువ రోజులు అయితే ఉండలేం కదా. దట్ అక్కడ ఫెసిలిటీస్ అంటూ ఏముండదు, అడ్జస్ట్ అయిపోయి ఉండిపోయాం. కానీ అమ్మ మా వల్ల ఇబ్బంది పడుతుంది కదా అన్నట్టు ఇంకా మేమైతే కొంచెం బేగానే వచ్చేసాము. ఇక్కడైతే తమ్ముడు ఛార్జింగ్ బండి అనమాట, వాడు స్లోగా వెళ్తుంటే మేము కూడా స్లోగానే వస్తున్నాం. వాడికి కొంచెం ఫాస్ట్గా వెళ్తే ఒక్కొక్క పాయింట్ తగ్గిపోతూ ఉంటుందంట. మళ్ళీ వాడికి ఏమైనా ఇబ్బంది అయితే మేము ముందు ఉండిపోతామని వాడు వెనక మేము అన్నట్టుగా స్లోగా వెళ్తున్నాము. వే అయితే చాలా బాగుందండి. సింగరం చెంత నుంచి ఇలా లెఫ్ట్ కట్ అయ్యాము. షార్ట్ కట్ అయితే ఆ షార్ట్ కట్లో ఒక ఊరైతే ఉందండి. నాకు ఎంత నచ్చిందంటే లిటర్లీ నాకు చాలా అంటే చాలా నచ్చింది, బాగుందనమాట. నేను వీడియో తీసానేమో క్యాప్చర్ చేస్తానేమో అనుకున్నాను, కానీ తీయలేదనమాట. బాబుతో సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. ఇక్కడైతే భూపతిపాలెం హాస్టల్ అండి, బాయ్స్ హాస్టల్. ఎంత బాగుందంటే, ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. చిన్నపిల్లల కాళ్ళకి ఇంకా తెలియదు, కానీ ప్రశాంతత కోసం మనలాంటి వాళ్ళం అయితే, మన కోసం అంటే నేను కాదు, నా కోసం అయితే ఇలాంటి ప్రదేశాల్లో ఉండాలండి. ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఇంకా అంత పెద్ద పెద్ద అరుపులు, నాయిస్లు, పొల్యూషను, ట్రాఫిక్ ఏమీ ఉండదన్నమాట. చూసారా ఆ చెట్ల మధ్యలో స్కూలు, ఈ లెఫ్ట్ సైడ్కు హాస్టల్ అనమాట.
చాలా బాగుందండి. ఈ పక్కనే వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. మా తమ్ముడైతే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, హాస్టల్ చాలా బాగుంటుందని. ఒకప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను, మా తమ్ముడు ఉన్నాడు అనమాట. అదే మాట్లాడుకుంటున్నాము, హాస్టల్లో ఉండడం ఎంత కష్టమో అని చెప్పేసి. కానీ అలా ఉండడమే చాలా బెస్ట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆయన అయితే వాలీబాల్ కోర్ట్ అంటే గుర్తొచ్చింది. మా ఆయన అయితే 10th లో ఉన్నప్పుడు చాలా బాగా ఇదే ప్లే గ్రౌండ్లోనే ఉండేవారు, పెళ్ళి అవ్వకముందు కూడా. కానీ ఇంక ఈ బాధ్యతల వాళ్ళు ఇప్పుడు అలాంటివన్నీ మర్చిపోయారండి పాపం. మాతోనే సరిపోతుంది, ఇంకా డ్యూటీ ఇవన్నీ సరిపోతాయి కదండి ఇంకా వాళ్ళకి బయట పనులు. ఇంకా చూసారా, మేము వచ్చే టైంకి ఇంకా ఈ ఊర్లో అయితే సూర్యుడు ఇంకా రానేలేదు. ఇవే అంత మారేడుమిల్లి వేలా అనిపించింది నాకు. ఒక్కొక్క దిక్కునైతే అరకు కూడా అనిపించింది. ఇంకొక విషయం తెలుసా, అక్కడ అరకు ఘాటీలా కూడా ఉన్నాయన్నమాట. ఇలా లెఫ్ట్ అయ్యేటప్పటికి తమ్ముడు గడైతే స్లో వస్తుంది. ఇవిగోండి ఘాటీ రోడ్ అని చెప్పాను కదా, ఇక్కడే అనమాట. మాకైతే బాగా అనిపించింది. ఈ వేలో ఇంక ఇలా వెళ్ళిపోతే రాజుగుడి వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి ఒక అమ్మవారి గుడి, ఇంకా ఒక పీఠము, ఒక ఆశ్రమము, ఇవన్నీ ఉన్నాయండి. పల్లెటూరులో తక్కువ అంచనా వేయకూడదు, కానీ ఇప్పుడు అన్ని రకాలుగా అన్ని దిక్కులనా బాగుంటున్నాయి అనమాట. ఇంకొక దిక్కున ఆగి టిఫిన్ చేసాము, అస్సలు బాగోలేదు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పెద్దాపురంలో తాగి ఒక కప్ టీ తాగాము, చాలా బాగుంది. అక్కడి నుంచి మా వాడు మామ బండి ఎక్కేస్తారని మామ దగ్గరికి వెళ్ళాడు. ఒక 5 minutes ఉన్నాడేమో, ఇంకా అమ్మ కనిపించేసరికి ఏడుపు మొదలు పెట్టేశాడు. ఇంకా మేమైతే పక్కన బండి అయితే తీసుకొని అన్ని వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. అంతే, ఇంక వీడియో